పరిపాలనా దక్షత లేని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీ స్థలాలను ఆక్రమించేందుకు ల్యాండ్ మాఫియా ఇందులో ఉక్కుపాదం మోపింది. అందులో భాగంగా 8 రోజుల క్రితం డీసీసీబీ కాలనీలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మొత్తం 15 సెంట్ల స్థలాన్ని ఆక్రమించేందుకు దందాదారులు వేసిన స్కెచ్లో ఇలా ఈ ఖాళీ స్థలం మాత్రం పూర్తిగా కాంపౌండ్ నిర్మించారు. ఈ కాంపౌండ్ నిర్మించడంతో పాటు ఏవైతే అక్కడ ఆవాసాలు నిర్మించుకున్న ఆ ఇల్లు ఉన్నాయో ఇంటి గేట్ను కూడా పూర్తిగా దిగ్బంధించి ఆ కుటుంబాన్ని మాత్రం బాహ్య ప్రపంచానికి దూరంగా చేసే పరిస్థితి ఉంది. ఈ విషయంపై తొలినాటి నుండి ఆ కుటుంబంతో పాటు ఈ కాలనీ వాసులు కూడాను ఆ కుటుంబంగా అండగా నిలిచారు. ఆర్టీవీ ప్రసారం చేసినటువంటి కథనాలకు స్పందించిన కార్పొరేషన్ అధికారులు ఎట్టకేలకు కదలికి వచ్చిందని చెప్పుకోవచ్చు. పరిపాలనా దక్షత లేనటువంటి కార్పొరేషన్లో స్పెషల్ అధికారుల పాలన ఇటు ఆక్రమణదారులకు మాత్రం ఆదాయ వనరుగా మారింది అనడానికి ఈ 80 ఫీట్ రోడ్డును కొల్లగొట్టేందుకు వారు చేసిన ప్రయత్నం మాత్రం ఒక రకంగా దోహదపడింది అనుకోవచ్చు. ఈ కట్టడాలు మాత్రం ఈరోజు అంబేద్కర్ జయంతి సెలవు అయినప్పటికి కూడాను కార్పొరేషన్ అధికారులు తెల్లవారుజామున సిబ్బందితో వచ్చి జేసీబీలతో నేలమట్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏదైతే వారం రోజులుగా ఇంటికే దిగ్బంధైన ఆ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని మాత్రం ఆది నుండి వారికి అండగా నిలిచిన కాలనీవాసులు కొంతమంది ఉన్నారు. చూస్తే వారితో మాట్లాడదాం. ఆ రోజు జరిగిన ఎలా ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారో, ఆ కుటుంబాన్ని ఎలా దిగ్బంధించారో, ఈ రోజు మళ్ళీ కార్పొరేషన్ అధికారులు కదలికి రావడానికి మీ సమిష్టి కృషి కారణం అని చెప్పుకోవచ్చా? అవునండి. ముందుగా అంబేద్కర్ జయంతి రోజున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈరోజు స్పష్టంగా అమలైందనడానికి ఇది ఒక నిదర్శనం. అంతేకాకుండా మాకు సహకరించిన మున్సిపల్ అధికారులు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి, ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి అందరికీ, ఇక్కడ ఉన్న పరిసర ప్రాంత కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇలాంటి భూబకాసురులు రేపొద్దున్న ఇక్కడ ఎక్కడైనా సరే ఇలాంటివి చేయడానికి అర్హత లేదు అనడానికి ఈరోజు మేము మీ ఆర్టీవీ ద్వారా మేము నిరూపించాం. మేము అందరం కలిసికట్టుగా ఇది ప్రయత్నం చేశామని మీ కృషితో, మీ ఆర్టీవీ వారి కృషితో ప్రయత్నం చేశామనేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ, మీ ఆర్టీవీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఒక కుటుంబం ఈ కాలనీలో ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉంటారు. ఆ కుటుంబంకి వచ్చిన కష్టం విషయంలో ఆది నుండి వారికి అండగా నిలిచారు. కార్పొరేషన్ అధికారుల తాలూకు నిర్లక్ష్యం వారికి వారం రోజులుగా ఈరోజు బాహ్య ప్రపంచం దూరంగా ఈరోజు ఈ పరిణామాలు ఏ విధంగా తీసుకోవచ్చు, భూ ఆక్రమణలు చేపట్టాలంటే కాలనీ వాసుల్లో ఉన్నటువంటి ఐక్యత ఎటువంటి సమస్యను అతిక్రమిస్తుంది అనడానికి డీసీసీబీ కాలనీ జరిగిన ఈ ఘటన ఒక ఉదాహరణ చేసుకోవచ్చా? తప్పకుండా సార్. ముందుగా ఈ సమస్యని ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్ళి అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని మేల్కొల్పేటట్లుగా చేసి ఈ చివరికి ఈ ఆక్రమణను తొలగించడానికి సహాయ సహకారాలు అందించినటువంటి ఆర్టీవీ యాజమాన్యానికి, ఈ సమస్యలో నిమగ్నమై ఉన్నటువంటి 50 మంది ఈ కాలనీ వాసులు కూడా మీకు సదా కృతజ్ఞతలుగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 3 ఇళ్ళ వాళ్ళు కూడాను తూర్పు ముఖంగా ఇల్లు కట్టుకొని రాకపోకలు సాగిస్తున్నటువంటి వారికి అవరోధం కలిగించి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వారు చివరికి మా ఈ ప్రయత్నం వలన మీ సహకారంతో మున్సిపల్ పరిపాలనా అధికారులు ఈ తెల్లవారుజామున వచ్చి ఈ గోడలను కూల్చివేయడంతో ఇక్కడ మాకంతా కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృప వలన ఇదంతా జరిగిందని మేమంతా భావిస్తున్నాము. ఇప్పటికైనా కూడాను ఈ పరిపాలనా అధికారులు కానివ్వండి, అనధికార రాజకీయ ప్రముఖులు కానీ ఈ శ్రీకాకుళం నగరంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నగరంలో ఇటువంటి భూ ఆక్రమణలను మళ్ళీ చోటు చేసుకోకుండా తగినటువంటి చర్యలు తీసుకొని ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకి భయభ్రాంతులు లేకుండా శాంతి సౌఖ్యాలతో సుఖంగా ఉండేటట్లుగా సహకారాన్ని అందించాల్సిందిగా మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఈ సమస్యని పరిష్కరించినటువంటి మున్సిపల్ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దీనికి సహకారాలు అందించినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలకు కూడాను ఈ కాలనీ వాసులందరూ కూడాను ఎల్లవేళలా కృతజ్ఞులై ఉంటామని తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం కార్పొరేషన్లో నివసిస్తున్న
కాలనీవాసులు మాత్రం ఒక అప్రతత్త భావం నెలకొన్నటువంటి ఈ తరుణంలో ఆది నుండి ఈ 3 కుటుంబాలకు వచ్చినటువంటి ఆ సమస్యపై మేము ఉన్నామని భరోసా ఇస్తూ ముందుకి అధికారుల యంత్రాంగాన్ని తట్టి లేపడమే కాకుండా జరిగినటువంటి ఆకృత్యాన్ని మాత్రం బాహ్య ప్రపంచానికి చెప్పేందుకు చేదోడుగా నిలిచినటువంటి కొంతమంది సహచరులను ఏ విధంగా తీసుకోవచ్చు. 8 రోజుల క్రితం అంటే ఒక మంది మార్బలంతో వచ్చి నిర్మాణం చేపట్టడం, ఒక ఎమ్మెల్యే వచ్చి చెప్పినప్పటికి కూడాను నిర్మాణం ఆపకపోవడం, ఈరోజు అదే కార్పొరేషన్ అధికారులు వీళ్ళు నేలమట్టం చేయడం, ఇదంతా కూడా DCCB కాలనీలో ఆవాసం ఉంటున్న ప్రతి ఒక్కరు తాలూగా సహాయ సహకారాలతో సాధ్యమైంది అనుకోవచ్చా? అనుకోవచ్చు సార్. ముందుకుంటే మీ ఆర్టీ వారికి మా కృతజ్ఞతలు తెలపాలి. మా బాధ తెలియజేయగానే మీరు వచ్చి మాకు ఇటుపక్క అంటే ఇటుపక్క కాకుండా ఒక దాన్ని ఏమంటారు నిజాయితీగా మీరు బాహ్య ప్రపంచానికి తెలియజేసినందుకు మీ ఆర్టీ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇది ఒక 10 రోజుల నుంచి మాకు ఒక నరకం చూపించారు. రాత్రి పూట పనులు చేయించడం, ఎక్కడికి వెళ్ళా మాకు సరైన న్యాయం జరగకపోవడం మేము చాలా బాధపడ్డాం. ఇది ఈరోజు మున్సిపల్ అధికారులు వచ్చి దీన్ని తొలగించేసరికి మేమందరం సమష్టి కృషి చేసి చాలా దీన్ని సాధించగలిగాం. కనుక మాకు దీనికి సంబంధించిన అధికారులకి రాజకీయ నాయకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 10 రోజులుగా ఈ సమస్యపై అలుపెరగని పోరాటం చేస్తూ ఆ కుటుంబాలకు బాసటగా నిలిచినట్టు కారణంగానే ఈరోజు సమస్య. తెల్లవారుజామున ఏం జరిగింది ఇక్కడ, ఏం చూశారు మీరు తెల్లవారు లేచిన తర్వాత? పొద్దున్న వచ్చేసరికి ప్రభుత్వ వాహనం అండి, నగరపాలక సంస్థ వాహనం వచ్చి ఇక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలన్నీ కూడా కూలతోయడం జరిగిందండి. ఆ సందర్భంలో తెల్లవారుజామునే కొంతమంది కాలనీ వాసులు ఇంకా నిద్ర నుంచి మేల్కోలేదు. ఆ సందర్భంలో చాలామంది వచ్చి చూసేసరికి నేలమట్టమై ఉంది. కొంతమంది నగరపాలక అధికారులు కూడా రావడం జరిగిందండి. ఈ సందర్భంలో నగరవాసులందరూ వచ్చి చూసేసరికి నేలమట్టమై ఉన్నాయి. చూసి ఆనందపడ్డారు. ఈ 10 రోజులు నిర్వహించిన ఈ ప్రభుత్వ స్థలం కబ్జా చేశారు కాబట్టి ఇది అందరి ఆస్తి కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి కాలనీ వాసులందరూ కూడా సమిష్టి కృషి చేసి సాధించారు. దీనికి మీడియా ప్రతినిధులు మీ ఆర్టీవీ ముందుండి చాలా ప్రజా ప్రజావాణిలో వినిపించారు. ఇది జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ వరకు తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం ఇంతవరకు వచ్చింది. మీ కృషి ద్వారా ఇక్కడ స్థానికులు పెద్దలు ఈ కాలనీ వాసులు సమిష్టి కృషి ద్వారా ఇది సాధించామని అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనుక 10 రోజులుగా ఒక అనిశ్చితి నెలకొన్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు కాలనీ వాసులందరూ కూడాను ఆ కుటుంబానికి వచ్చినటువంటి కష్టాన్ని మాత్రం తమ కష్టంగా పరిలో తీసుకున్నారు. ఇంటిని ఏదైతే వాస్తు ప్రకారంగా ఆ రోజు మున్సిపాలిటీ అధికారులు ఇచ్చినటువంటి అనుమతులకు లోబడి కట్టినటువంటి ఈ నిర్మాణం మాత్రం ఈరోజు 8 రోజుల తర్వాత ఆ గేట్ ముందు అలా కట్టడం కూడాను తొలగించినటువంటి ఆ పరిస్థితి, ఆ మొక్కల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. వారం రోజులుగా ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. తెల్లవారుజామున వచ్చి ఇలా కట్టి ఈరోజు గేట్లు మూసేయడం, బాహ్య ప్రపంచానికి ఆ కుటుంబాన్ని దూరం చేయడం, అవుట్లెట్లో ఉన్నటువంటి ఏదైతే వేస్ట్ వాటర్ వెళ్ళడానికి కూడాను ఆ పైపులో కూడా ధ్వంసం చేయడం, ఇవన్నీ పరిణామాలు ఆ ఇంట్లో ఆవాసం ఉండేందుకు మాత్రం అవకాశాలు లేకుండా వారిని ఇక్కడ నుండి పంపించేందుకు చేసినటువంటి ఆక్రమణదారులు చేసినటువంటి ఈ ప్రయత్నంలో మాత్రం ఈరోజు ఆ కుటుంబంలో ఒక ఆనందం వెలువరిచిందని చెప్పుకోవచ్చు. కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వారి పాలి శాపమైనా కూడా కాలనీవాసులు అంతా కూడాను వారికి వచ్చిన కష్టంపై అండదండగా ఉండడం, ఈరోజు వాస్తు ప్రకారంగా నిర్మించుకున్నటువంటి ఇంటి గేటు ఇలా గోడతో కట్టివేసిన తర్వాత ఈరోజు కార్పొరేషన్ అధికారులు తెల్లవారుజామున వచ్చి ఈ గోడను తొలగించడంతో మొట్టమొదటిసారిగా 10 రోజుల తర్వాత ఈ గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు ఏదైతే వాళ్ళ ప్లాన్ అప్రూవల్ ఉందో ఆ అప్రూవల్ ప్రకారంగా ఈ 80 ఫీట్ రోడ్డుది ఈ ఇంటి నుండి వెళ్ళడానికి సిమెంట్ రోడ్డు కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఇలా దశాబ్దాల కాలంగా వీరు ఇక్కడ ఆవాసం ఉంటున్న నేపథ్యంలో హఠాత్తుగా ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు వచ్చిన ఆక్రమణదారులు మాత్రం ఇంటి ముందు గేట్ను కూడా కట్టడి చేసి గోడ కట్టడం, ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు వారు చేసిన ప్రయత్నం, ఈ పరిణామాలన్నీ కూడా కాలనీవాసులు మాత్రం తమ కష్టంగా వారు మాత్రం ఈరోజు పరిణామాలు తీసుకొని ఆ కుటుంబ భాషను నిలిచారు. ఆమె కూడాను ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నత స్థాయి ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత శ్రీకాకుళంలో, అందులో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో తెలుగింటి అమ్మాయిగా జీవించాలి, భాష కాని భాష, రాష్ట్రం కాని రాష్ట్రంలో చేసినప్పుడు కూడాను ఈరోజు తనకు వచ్చినటువంటి ఈ కష్టంపై మాత్రం అలుపెరగని పోరాటానికి స్థానికులు సహాయ సహకారాలే ఆమెకు భాష వారం రోజులు కావస్తూ ఉంది. ఈరోజు చూస్తే మొట్టమొదటి గేట్ తెరుచుకుంది. మీ పోరాటం ఫలించిందా, మీలో నిజాయితీ ఉందా, లేకపోతే కార్పొరేషన్ తప్పిదాన్ని తెలుసుకునే ఈరోజు మళ్ళీ మీకు ఆ రహదారి మార్గం ఆ తూర్పు ముఖంగా గేట్ ఓపెన్ చేయడానికి దోహదపడింది అనుకోవచ్చు. సత్యమేవ జయతే అండి. ఏదైనా మేము హఠాత్తుగా ఇవన్నీ జరగడంలో మేము ఒక షాక్లోనే ఉన్నాము.
తర్వాత ఇంటి నుండి బయటికి రాకుండా ఒక రకంగా ఇది ఒక బందీలుగా ఉన్నట్టే మేము 1 వీక్ నుంచి ఫీల్ అవుతున్నాము. మా కాలనీ వాసులందరూ ఎంతో సహకరించారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన గౌరవనీయులైన మంత్రి గారు శ్రీ అచ్చెన్నాయుడు గారిని మేము గత 12వ తారీఖున కలిసాము. అతను వెంటనే స్పందించి మా ముందరే అతను ఫోన్ చేశారు మున్సిపల్ కమిషనర్ గారికి, ఇలాంటివన్నీ జరగకూడదని. అతనికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. తర్వాత మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారైన బాబ్జీ గారు కూడా ఈ విషయంలో మాకు చాలా హెల్ప్ చేశారు. అంటే ఎవరిని కలవాలో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో 1 వీక్ నుంచి మేము బాహ్య ప్రపంచానికి దూరం అయిపోయాం. మేమే తప్పిదం చేసాము అన్నట్టు బయట తెలియజేయడం అనేది, చాలామంది మీరే ప్లాన్కి ఎగనెస్ట్గా కట్టుకున్నారట కదా, అటుపక్క రోడ్డు లేదట కదా అని కూడా చాలా మిగిలిన వర్గాల నుంచి వినికిడ్లు వచ్చాయి, మాకు రూమర్లు వచ్చాయి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మాకు ఆ విధంగానే హింసించారు. తర్వాత హ్యూమన్ కమిషన్ జిల్లా అధ్యక్షులైన వారు కూడా ఇక్కడికి వచ్చారు, మాకు చాలా సహకారం అందించారు. అందరూ ముఖ్యంగా మొదటి నుంచి మా సమస్యను ప్రజల్లోకి తీసుకువచ్చిన వారు ఆర్టీవీ నాయుడు గారు. అతనికి కూడా మేము అంటే ఆర్టీవీ అన్నది మా సమస్యని ప్రజల ముందుకు తీసుకొచ్చింది అతనే. ఆ రోజు ఇది వెలుగులో రాకపోతే మేము బహుశా జయించలేకపోయింది. ఎన్నాళ్ళ నుండి ఈ సమస్యతో సతమతం అవుతున్నారు? కాలనీవాసులకు ఎప్పుడు తీసుకెళ్లారు? కాలనీవాసులు కూడాను ఇప్పుడు ఆ స్థలంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు కాబట్టి వారు ఆ స్థలాన్ని ఎట్టి పరిస్థితి కబ్జా కాకుండా కాపాడుకోవాలని ఒక ప్రయత్నంలో మీకు అండగా నిలిచారు. కానీ మీ విషయంకి వచ్చేసరికి తూర్పు ముంగ రోడ్డు ఎవరు వేశారు? ఈరోజు గేటు మూసేసిన తర్వాత ఆ రోజు తెల్లవారుజాము మీరు ఎటువంటి హఠాత్కర పరిణామాలు మీరు చవి చూడాల్సి వచ్చింది? వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ నివసించే పరిణామాలు చోటు చేసుకున్నట్టు ఉన్నాయా? మేము గత 10 రోజుల క్రితమేనండి మాకు ఈ విధంగా ఆక్రమణదారులు వస్తారు, ఈ హఠాత్తుగా ఇది కడుతున్నారు. చాలామంది దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి, చాలామంది సహాయం చేయడానికి, దాన్ని అవరోధం చేయడానికి చాలామంది ప్రయత్నించినప్పటికీ వారికి కూడా అంటే పోలీస్ స్టేషన్లో వారి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చారన్న పరిస్థితి జరిగింది. అంటే మీకు అండగా నిలవడంతోనే కాలనీలో కొంతమంది పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారా? తప్పకుండానండి, మాకు అండగా నిలిచిన వాళ్ళ మీదనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చారు. వాళ్ళు మాకు అండగా నిలుస్తున్నారు, ఏ విధమైనవి జరగవని. మేము గత ఫిబ్రవరిలో ఇది జరుగుతున్నదండి. ఫిబ్రవరి నుంచి కొద్దిగా వాళ్ళు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంటే మా కాలనీ వాసులు వచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నించడంలో చాలా సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళు ఆపిన తర్వాత కూడా వాళ్ళ మీదే కేసు పెట్టి, అంటే ఎవరైతే ఈ ఆక్రమణలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రిస్ట్రిక్ట్ చేయడానికి వచ్చిన మా కాలనీ వాసులందరి మీద, చాలామంది మీద, అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ మీద, అంటే వాళ్ళు ఎంత కఠినాత్మలో ఆలోచించండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ మీద, మా వెనకతలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఏ విధంగా ఈ స్థలాన్ని ఆక్రమించుకోవాలని ప్లాన్ చేసుకొని వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి, మళ్ళీ ఏదైనా వస్తే మేము వాళ్ళ సహకారాలు మాకు అందకుండా చేయాలని చాలా ప్రయత్నించారు. వారం రోజులుగా మెయిన్ గేట్ పూర్తిగా గోడతో దిగ్బంధించబడింది. ఈ వారం రోజులు ఎటువంటి వ్యయ ప్రయాసాలు పడ్డారు? ఉండడానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంట్లోనే ఈ దుర్భర జీవనం సాగించాల్సిన పరిస్థితి? మేము పార్షియల్లీ ఇక్కడికి వస్తూ ఉంటాం, వెళ్తుంటామండి. ఎందుకంటే మా సర్వీసు ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడికి వస్తుంటాం, వెళ్తుంటాం. కానీ హఠాత్ పరిస్థితుల్లో మాకు ఉన్న జాగాలోనే మేము ఉండవలసి వచ్చింది. ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా పాడు చేయడం అనేది ఒక అమానుషమైన చర్య. మనుషులకి ఏదైనా డ్రైనేజ్ సిస్టము నీరు లేకుండా చేయడం అనేది హ్యూమన్ రైట్స్కి ఎగెనిస్ట్ అయింది. ఇలాంటి బతుకులు మేము దుర్భరమైన బతుకుల్లోనే 8 రోజులు ఉన్నామని చెప్పుకోవచ్చు. కాలనీవాసులే లేకపోయి ఉంటే మేము నిజంగా ఒక సిక్ అయిపోయే పరిస్థితిలో ఉన్నామండి. సిక్ అయిపోయాం కూడా. ఈ 8 రోజులు మా నిద్రాహారాలు మాని, ఎందుకు మేము చేసిన తప్పేంటి? ట్యాక్స్ పే చేసుకుంటున్నాం. మేము చేసిన తప్పేంటండి? గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నాం. హానెస్ట్గా స్టూడెంట్లకి హానెస్టీ గురించి, ఇంటిగ్రిటీ గురించి చెప్పిన వాళ్ళం. మీ ఖచ్చితత్వం ఈరోజు ఈ కష్టాల ఊబిలో మీకు నెట్టింది అనుకోవచ్చా? ఖచ్చితత్వం అయితే ఎప్పుడు నట్టదండి. ఎప్పుడైనా సత్యమే జయం అవుతుంది. ఖచ్చితంగా అంటే
శ్రీరామచంద్రుడు కూడా ఈరోజు అంటే రేపు తెల్లవారైతే రాజ్యం వెళ్ళాలనుకున్న అతనికి కూడా 14 ఏళ్ళు వనవాసం పంపించారు. నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కదాన్ని కూడా ఆచితూచి అడుగులేస్తున్నట్టు మీ కుటుంబానికి ఈ కష్టం రావడానికి కారణం ఈరోజు మీ వెనక ఎవరు అండదండ లేకపోవడం అన్నటువంటి ఒక ఫీలింగ్లో వెళ్ళినటువంటి భూ ఆక్రమణలు చేసిన ప్రయత్నమే ఈరోజు మీకు కష్టాలు తెచ్చే. తప్పకుండా అండి, అది భూ ఆక్రమణదారులు మా వెనకతలు ఎవరూ లేరు, వీళ్ళు ఎక్కడో ఉంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఎప్పుడు వస్తున్నారు, టెంపరీగానే ఉంటున్నారు, అప్పుడు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఏదైనా ఆక్రమించుకుంటే మేము చూసుకుంటాంలే అన్న పరిస్థితుల్లోనే వాళ్ళు చేశారు. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎవరో ఒకరు సహకరించకుండా రాదు కదా. ఎందుకంటే మాది అక్రమార్జన అన్న వాళ్ళకి అలాంటి వేగంగా అలాంటివి చేయగలరు, ఏదైనా సత్యంగా ఉన్న వాళ్ళకి అలాంటివి చేయడానికి సాహసం ఉండదు. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరిగాయి. కానీ చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం వారం రోజులుగా ఈ గేటు తలుపులు మాత్రం ఇలా అడ్డంగా అంటే సిమెంట్ దీనితో కట్టి పూర్తిగా కట్టడి చేశారు. ఈ కుటుంబం మాత్రం ఈరోజు పూర్తిగా బాహ్య ప్రపంచం దూరంగా ఉంది. సుమారు 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నటువంటి ఈ 3 ఇళ్ళకి సంబంధించిన వారికి కూడా ఇక్కడ 80 ఫీట్ రోడ్డు ఉందని చెప్పేసి వాళ్ళ లేఅవుట్లో కూడా నిర్ధారించబడింది. ఆ నిర్ధారించిన క్రమంలోనే ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టుకున్నారు. హఠాత్తుగా భూ ఆక్రమణదారులు ఇక్కడ చొరబడి ఈరోజు ఈ మొత్తం స్థలాన్ని ఆక్రమించుకున్నారు. చూస్తున్న కనుక వెంకటేశ్వర దేవాలయం ఈ కాలనీకే తలమానుకున్న ఆ దేవాలయం కార్యకలాపాలు కూడా ఇక్కడ నిర్వహించేవారు. వాటికి సంబంధించిన సామగ్రిని కూడాను ల్యాండ్ మాఫియా మొత్తం వాటిని కొల్లగొట్టుకుపోయింది. ఈ పరిణామాలన్నీ కూడాను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి ఈ కుటుంబంతో పాటు ఈ కాలువాసులకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని మాత్రం ఈరోజు ఆ భగవంతుడే వారికి మాత్రం ఈ కష్టాన్ని తీర్చాడు. ఎట్టకేలకు ఏదైతే మెయిన్ గేట్కి సంబంధించినటువంటి ఇంటి గేట్ తెరుచుకుందో ఆ గేట్ తెరుచుకోవడం మాత్రం ఈ కుటుంబానికి మాత్రం ఈరోజు ఒక బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరిని కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈరోజు సత్యమే గెలిచింది, సత్యమేవ జయితే అన్న మాటకు మాత్రం ఈరోజు ఖచ్చితమైనటువంటి న్యాయం జరిగిందన్నటువంటి సంతృప్తి ఆ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్న ఈ తరుణంలో రాజ్యాంగం అమలు తీరులో మాత్రం కార్పొరేషన్ అధికారులు ఈరోజు తెల్లవారుజామున ఈ కుటుంబానికి కాలనీ జరిగినటువంటి భూ ఆక్రమణ విషయంలో మాత్రం స్పష్టమైనటువంటి ఒక గైడ్ లైన్స్తో ఈ అక్రమం తొలగించారు. ఈ కాలనీలో స్థలాన్ని మాత్రం పర్యవేక్షించారు. ఇక రానున్న రోజుల్లో ఈ ఇంటి నివాసం ఉంటున్న వారికి ఎటువంటి కష్టాలు లేకుండా యథేచ్ఛగా జీవనం సాగించేటువంటి పరిణామాలు తెచ్చిపెట్టాలని కార్పొరేషన్ అధికారులు కోరుతున్నారు. విద్య అదేవిధంగా ఇతరత్ర విధుల నిర్వహణలో శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉంటున్నటువంటి కాలనీ వాసులు మాత్రం ఇటువంటి అసౌకర్యాలు ఏమీ జరగకుండా నిర్భయంగా జీవించే అవకాశాలను కల్పించాలని వారు ప్రాధాన్యపడుతున్నారు. డీసీసీబీ కాలనీలో జరిగినటువంటి భూ ఆక్రమణ విషయంలో మాత్రం ఈరోజు సత్యమే జయించింది అన్నటువంటి ఒక భరోసా మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. డీసీసీబీ కాలనీ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.